గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. పురుషులకు ఏమాత్రం తగ్గేది లేదంటూ కొందరు మహిళలు లక్షల రూపాయలు బెట్టింగ్లు కాస్తున్నారు. మహిళలు కోడి పందాల్లో పాల్గొనడం అందరూ విచిత్రంగా చూస్తున్నా తమది సాంప్రదాయమని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే ఇందులో చూస్తే కనుక ప్రస్తుతం ఈ పందాల్లో తాము కూడా పందెం రాయల్లో పురుషులకు తీసిపోవని చెప్పి కూడా మహిళలు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలోని ఒక ప్రాంతం వద్ద ఈ జరుగుతున్న కోడి పందాల వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు. చెప్పండమ్మా, మీరు కోడి పందాలంటే మీరు ఇంట్రెస్ట్ కొద్దిగా వచ్చారా, అది ఇది బెట్టింగ్ సంబంధించి ఇంట్రెస్ట్ గా వచ్చారా? బెట్టింగ్ అని కాదండి, ఇది ఒక సాంప్రదాయం అని వచ్చాం అంతే. ప్రతి ఒక్కళ్ళ సాంప్రదాయం అంటున్నారు, కానీ కోట్లు చేతులు మారుతున్నాయి. దానికి సంబంధించి మీరు ఏమంటారు? దానికి సంబంధించిన ఏముందండి, ఇది ఒక వ్యసనం కాకుండా సాంప్రదాయం అని అందరూ వేసుకుంటున్నారు. కోట్లైనా దీనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇప్పుడు అందరూ, అందుకని ఇది వ్యసనం కాదు, ఇది సాంప్రదాయం వేసుకోవాలి అందరూ. మీరు ఏంటి ఎలాంటి ఎంతంత పెడుతున్నారు బెట్టింగ్స్ లో? మీరు మామూలుగా ఏం చేస్తారండి? మేము ఇంట్లో అవసరం అయిపోయినండి, కాకపోతే ఏంటంటే సరదాగా ఈ బుల్లెట్ పందానికి ఒప్పుకున్నామండి ఈ సంవత్సరం. బుల్లెట్ పందం ఏంటంటే అంటే 3 కొట్టాలండి, 5కి కొడితే బుల్లెట్ ఫ్రీ అండి. ఒక పందానికి ఎంత కాస్తారు? 3 లక్షలండి. మీరు గెలుస్తారా ఓడిపోతారు? ఎలా ఉంటుందండి? నేనైతే గెలుస్తాననే ఉంది 100%, 200%. మా అమ్మాయి అండి. మీ అమ్మాయి చూడొచ్చు, ఈవిడ కుమార్తెతో పాటు ఇక్కడ పందాలకు రావడం. చెప్పండి అమ్మా, నీకు ఇంట్రెస్టా? నాకు ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇలాంటి కోడి పందాల్లో అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినట్లు పర్లేదు. ఇంకా మేము పందాలు అర్చుకున్నాం, అవి వేస్తాం. జనరల్గా లేడీస్ ఈ కోడి పందాల్లో పాల్గొనడం ఏంటంటే కొంత కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది కదా, దానికి మీరు ఏం చెప్తారు? దాన్ని అసలు పట్టించుకోమండి. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంది నాకు. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. చెప్పడమ్మా, ఈ లేడీస్ కూడా రానున్న రోజులు ఇంకా ఎక్కువ పాల్గొనే అవకాశం ఉందా కోడి పందాల్లో? నాకు తెలిసి ఉండే కొలతో లేడీసే వస్తారండి, జెంట్స్ వెనకెళ్ళిపోతారు నాకు తెలిసి. మీరు లేడీస్ కూడా ఇందులో ముందడుగులో ఉన్నారంటారు కదండి. ఇప్పుడు లేడీస్ లేకుండా జెంట్స్ ఉండరు నాకు తెలిసి, అవునా కదా? వాళ్ళే కదా ముందు, వాళ్ళు లేకుండా ఇదే జరగదు. అంటే రకరకాల కామెంట్స్ కూడా చేసే అవకాశం ఉంది కదా. చేస్తే ఏమైందండి, చేసిన వాళ్ళే పోతారు, మేమే నెగ్గుతాం. ఓకే, ఓవరాల్ ఏంటి ఎలా ఉంది ఈ సంవత్సరం సంక్రాంతి? బాగుందండి, మాకు అయితే హ్యాపీగా ఉంది. ఎంతంత ఏంటి లేడీస్ ఇంకా జనరల్ గా మీరు ఏమనుకుంటారు అసలు? లేడీస్ పందెంలోకి వచ్చేటప్పుడు ఏమనుకుంటారు? అంటే బయట వాళ్ళకి ఏదైనా అంటారని చెప్పి మీకైనా ఫీలింగ్ ఉంటుందా? అలాంటి ఫీలింగ్ ఉండదండి. ఎందుకు ఉంటుందండి, మేము కూడా రాణించాలి, ముందుకెళ్ళాలి, వేసుకోవాలి. 3 రోజులు వాళ్ళకి మేము తగ్గకూడదు అని చేస్తున్నాం. తగ్గేది లేదు. పురుషులతో పాటు తాము కూడా తగ్గేదేలే అని కూడా ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క పందానికి 3 లక్షల రూపాయల వరకు కూడా పెట్టి ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ చూస్తున్న మనం మాట్లాడిన మహిళ తన కుమార్తెతో పాటు వచ్చారు. ఇది సాంప్రదాయం అని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా ఇక్కడ పండుగ వాతావరణంలో కోడి పందాలకు సంబంధించి సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే కనుక పోలీసులు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పందెం రాయులు అయితే చేరి హైదరాబాద్ నుంచితో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కొంతమంది అయితే చూడడానికి వచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కూడా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కోడి పందాలకు సంబంధించిన సాంప్రదాయం అయితే జోరుగానే కొనసాగుతుంది. అయితే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం అయితే మహిళలు కూడా తాము ఈ కోడి పందాల విషయంలో తగ్గేదే లేదు అని కూడా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ పాల్గొంటున్నారు. లక్షల్లో కూడా కోడి పందాలు బెట్టింగ్ లో ఇక్కడ పాల్గొంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది.